ఇద్దరు కుమారులు పుట్టారు. కానీ ఈ రెండు భాగములలో సుమిత్రాదేవి స్వీకరించిన ఒక భాగం కౌసల్య భాగ శేషం, ఒక భాగం కైకేయి భాగ శేషం. వాటికి శేషం కనుక ఈవిడికి పుట్టిన పిల్లలలో లక్ష్మణస్వామి కౌసల్య భాగశేషంతో పుట్టినవాడు కనుక కౌసల్య సూనుడికి ఈయన శేషపడి ఉంటున్నాడు. కైకేయి భాగశేషంతో పుట్టిన శత్రుఘ్నుడు కైకేయి భాగంతో పుట్టిన భరతునికి శేషభూతుడై ఉంటున్నాడు. కనుక చమత్కారంగా అందంగా వర్ణిస్తారు ఈ ప్రక్రియ. ఏదైనా చరిత్ర అయితే క్రమబద్ధంగా ధర్మబద్ధంగా ఈయన విభజించి వీళ్లకు పంచాడు. దానివలన నలుగురు కుమారులు జన్మించారు. వీరిలో కౌసల్య నా కొడుకు రాజు కావాలంది, కైకేయి నా కొడుకు రాజు కావాలనుకుంది. మరి సుమిత్రకు అలాంటి ఆలోచనలు ఉండవా? తాను రాజుగారి కుమార్తె, తన కుమారులు కూడా ప్రభువులు కావాలని అనుకోవచ్చును కదా. లేదు, ఒక కుమారుల్ని ఒక సవతి కన్న కుమారుడికి ఇచ్చేసింది, మరో కుమారుల్ని మరొక సవతి కన్న కుమారుడికి ఇచ్చేసింది. అంటే సుమిత్ర ఎంత గొప్ప భావన కలిగినటువంటి ఆమె, రామతత్వము నెరిగిన రామాయణ రమణులు ఆచార్యులు అనుగ్రహించినప్పుడు రామతత్వాన్ని తెలుసుకున్నటువంటి రామాయణ రమణులలో సుమిత్రాదేవి ఒక ఆమె. అలా ఎప్పుడు రామచంద్రుని వెన్నంటి ఉంటాడు లక్ష్మణస్వామి. విశ్వామిత్రుడు కూడా అడిగినది రామచంద్రుని ఒక్కనిని మాత్రమే, నీ కుమారుడు రామచంద్రుని పంపించవయ్యా అన్న. కానీ పంపించినది రామలక్ష్మణులు ఇరువురిని. ఎందుచేత వారిరువురు ఒకరిని ఒకరు ఎడబాసి ఉండరు కనుక. కైకేయి వనానికి వెళ్ళమన్నది రామునొక్కనినే. కానీ లక్ష్మణస్వామి కూడా అన్నగారితో పాటే వెళ్ళిపోయాడు కదా ఈయన. ఎందుచేత ఎప్పుడు ఎడబాసి ఉండడు. విశ్వామిత్ర మహర్షి రామతత్వాన్ని తెలిపి యాగ సంరక్షణం కోసమని రామచంద్రుణ్ణి పంపించమన్నాడు. విశ్వామిత్రుడేం సామాన్యుడా? ఆయన అనేక దివ్యాస్త్రములను కలిగినవాడు. అయినా తన రక్షణ తాను చేసుకోకుండా పరమాత్మయందే తన శక్తియుక్తులను భారములనన్నిటినీ సమర్పించి పరమాత్మ చేతే తాను రక్షింపబడాలి అనేటటువంటి ప్రపత్తి నిష్టకు చెందినటువంటి మహానుభావుడు గనక, అయ్యా నేనొక ప్రపత్తి శరణాగతి యాగం చేస్తున్నాను. ఈ శరణాగతి యాగం షడ్రాత్రం 6 రాత్రులు సాగేటటువంటి యాగం ఇది. ఈనాడు నువ్వు వచ్చి కాపాడాలి పరమాత్మ. ఏమిటి 6 రాత్రుల యాగం ఏమిటండి? 6 పగళ్ళ యాగం చేసుకోవచ్చు కదా. రాత్రులు పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి. 6 రాత్రుల యాగం. ఇక్కడ రాత్రి అంటే రాత్రి అంతే అన్యాని సర్వాణి జ్ఞానాని అని అర్థంట. దీని ముందు మిగతా జ్ఞానములన్నీ రాత్రి వలె, ఇతరోపాయములన్నీ రాత్రి వలె అయిపోయే గొప్ప యాగమేది? శరణాగతి యాగం. భగవద్గీతలో చిట్ట చివరకు పరమాత్మ చెప్పిన ఉపాయమేది? శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇది అన్నిటినీ మించిన న్యాసమేషాం తపసాం వరిష్టమాహు తైత్తిరీయం చెప్పి ఉపాయములలో తపస్సులలో శ్రేష్టమైనది శరణాగతి అనే తపస్సు అని. కనుకనే చిత్రం చమత్కారం. ఈయన యాగం 6 రాత్రుల యాగం. జనక చక్రవర్తి యాగం 12 రోజుల యాగం. ఎందుకంటే ఆ 12 రోజుల యాగంలోనూ ఫలితమేమి? సీతాదేవిని రామునికి ఇచ్చి వివాహము చేయుట. ఈ 6 రోజుల యాగానికి ఫలితమేమి? విశ్వామిత్రుడు తన సర్వస్వమును పరమాత్మకు సర్వభరన్యాసము చేయుట. ఈ 6 రాత్రులంటే 6 అక్షరముల మంత్రం, దానిని తెలిపేది. 12 రాత్రులంటే 12 అక్షరముల మంత్రం, దానిని తెలిపేది. కానీ ఈ 2 అక్షరముల మంత్రములు దేనియందు పర్యవసిస్తాయంటే నారాయణ మంత్రంలో పర్యవసిస్తాయి.
ఆ నారాయణుడే భవాన్ నారాయణో దేవ. బ్రహ్మదేవుడే చెప్పాడు కదా నువ్వు నారాయణుడి అయ్యా అని. కనుక నారాయణుడు ఈయన, కనుక ఈయన కోసమని ఈ యాగములను నిర్వహిస్తున్నారు వీళ్ళిరువురు కూడా. విశ్వామిత్ర యాగ సంరక్షణం అయిన తరువాత పరమాత్మ యాగ కారణంగా ఆవిర్భవించాడు, యాగ కారణంగా పయనం సాగించాడు, యాగ ఫలంగా సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. కనుక రామాయణం అంతా యాగంతో కూడినదే. యాగం అంటే యజ దేవపూజాయ, భగవంతుని అర్చించుట, భగవంతునికి ఆత్మభరన్యాసమును చేయుట. జనకుడనే మహాజ్ఞాని తన ఆత్మను, ఎవరైనా ఆత్మా సీత, కనుక సీతాదేవి అంటేనే ఆత్మ అని అర్థం. ఆత్మకు పుట్టుక లేదు, సీతమ్మ జన్మించలేదు, నాగేటిదారిలో దొరికింది. అయో నిజ అంటే నిత్యమైన ఆత్మవస్తువు. తన ఆత్మవస్తువుని సమర్పించాలి. ఎవరికి సమర్పించాలి? ఎవరు పరమాత్మయో, ఎవరు జగత్కారణమైన వాడో వానికి సమర్పించాలి. వేదములన్నీ ఎవరిని జగత్కారణంగా తెలుపుతున్నాయో వానికి సమర్పించాలి. వేదములన్నిటి సారభూతం ఓంకారం. ఆ ఓంకారము ఎవరిని ప్రతిపాదించుతున్నదో వానికి సమర్పించాలి. కనుకనే ఈయన ఒక శివధనుస్సును పెట్టి, ఈ ధనుస్సుని ఎక్కిడిన వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు ఇరువురు మిథిలా నగరానికి వెళ్ళిన తరువాత, మా పిల్లలు మీ ధనుసును చూడాలని ముచ్చటపడుతున్నారయా అన్నాడు విశ్వామిత్రుడు. అనగానే రావించాడు ఆయన సభలోని. రావించినప్పుడు ఎలా వచ్చింది ఆ ధనుస్సు? 8 చక్రములు కలిగిన బండి మీద, భాగవతంలో అయితే త్రిశతోపనీతం అన్నారు అనుకోండి, 300 మంది అన్నారు. ఇంకా ఎక్కువ మంది తోసుకుని ఆ బండిని పట్టుకొస్తే పేటిక తెరిస్తే లోపల ధనుస్సు కనబడుతుంది. 8 చక్రములంటే అష్టాక్షరీ మహామంత్రం. ఈ మంత్రం లోపల ఉండేదేది? ఓంకారం అనే ధనుస్సు. ఎందుకని ఉపనిషత్తు ప్రణవో ధను అంది, ప్రణవమే ధనుస్సు అంది. కనుక ఈ ధనుస్సును ఎవరు ఎక్కుపెట్టాలంటే ఏం చేయాలి? ఆ ధనుస్సును వంచి అల్లెత్రాటిని కట్టి అప్పుడు ఏదో సంధించాలి. అలా అల్లెత్రాడు కట్టాలంటే ఆ ధనుస్సును వంచగలగాలి. అలా ఎవరు వంచుతారో వాడికి మా అమ్మాయిని ఇస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ ఓంకారము ఎవరి దగ్గరకు వెళ్ళిన తర్వాత వంగుతుందంటే నామం అంటేనే, నమనం అంటేనే వంగడం అని అర్థం. నామం అంటే ఓ పేరు పెట్టి వ్యక్తిని పిలిస్తే ఆ పేరు అందరికీ వినబడినా ఎవడు రారు, ఎవడో ఒకడే లేచి నిలబడతాడు, ఏమండి పిలిచారని. ఎందుకనంటే ఈ పేరు అక్కడికి వెళ్ళి వంగింది అని అర్థం. కనుక ఈ ఓంకారము ఎవరికి వంగుతుందో అంటే ఓంకారం ఎవరికి పేరు? ఓం తత్ సత్ ఇది బ్రహ్మణ త్రివిధ స్మృత. ఓం అనేది పరమాత్మకు నామం. కనుక నా ఆత్మ సమర్పణం చెయ్యాలనుకుంటే పరమాత్మకే చెయ్యాలనుకున్నాడు ఈయన. విల్లును ఎక్కుపెట్టిన వాళ్లకు అమ్మాయిని ఇస్తానన్నాడు. పరమాత్మ ఎందరో మహావీరులు ఎక్కుపెట్టలేకపోయిన దానిని రామచంద్రుడు ఆ ధనస్సును పట్టుకున్నాడు. అక్కడ సీతాదేవి మిద్దె మించి చూస్తుంది. ఆవిడ చూచి రామచంద్రుడిని చూచింది, ఈ ధనుస్సును చూచింది. ఈ ధనుస్సు ఎలా ఉంది? కమఠ పృష్ఠ కఠోరమిదం ధను అంటే కూర్మనాథుడి మూపుల వీపుల చాలా దృఢంగా ఉన్నటువంటిది ఈ ధనుస్సు. మధురమూర్తి రసవు రఘునందన. ఈయన ముట్టుకుంటే అక్కడంతా కందిపోయేలా ఉన్న సుకుమారుడైన వాడు రామచంద్రుడు. చూచి అహహ తాత పణస్తవ దారుణ అనుకుంటుంది. కథం అధిత్యం అనేన ధనురసం. ఎలా ఎక్కువ పెడతాడు ఈ రామచంద్రుడు ఈ ధనుస్సుని? నా అన్నగారు మరీ ఇంత కఠినంగా పరీక్షించాలా అని. ఇంతకుముందు మహాప్రభువులు వచ్చి ఎక్కువ పెట్టలేక పడిపోతే వాళ్ళని చూసినప్పుడు ఈవిడ పక్కుమని నవ్వుకునేది. వీడి మొహానికి నేను కావాల్సి వచ్చానా ఎక్కువ పెట్టేయడానికి వచ్చాడు అని.
నాన్నగారు మంచి పరీక్ష పెట్టారు వీడికి అను. కానీ ఇప్పుడు ఆనందరామాయణం పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. ఏమనుకుంటోందట సీతమ్మ, ఒక్కసారి వాళ్ళ నాన్నగారి మీద అభిప్రాయం మారిపోయిందిట. నాన్నగారు మీరు తండ్రి రూపంలో ఉన్న శత్రువు అండి నాకు అని. ఎంచేత అంటే ఇలాంటి పరీక్ష పెడతారా ఇంత సుకుమారుడైనటువంటి వారికి అని ఈవిడే గవగవా, ఓ దేవతలారా, ఓ రుద్రుడా, ఓ బ్రహ్మ, ఓ ఇంద్ర, ఎలాగైనా ఈయన ఈ ధనుసు ఎక్కువ పెట్టేలా చేయండి. ఈయన గనక ఆయన గనక ధనుస్సు ఎక్కువ పెడితే నేను 14 ఏళ్ళు వనవాసం చేస్తాను అని మొక్కుకుందిట ఆవిడ. ఆనందరామాయణం చెప్తుంది మనకి. కనుక మరి తీరింది కదా, తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవాలి కదా. కనుక ఈవిడ రామచంద్రుడితోటి అడవికి వెళ్ళింది. రామచంద్రస్వామి ఆ ధనుస్సును ఎక్కువ పెట్టాడు. అలా ఎక్కువ పెట్టిన వెంటనే ఒక క్షణం ఆలోచన కలిగింది రామచంద్రుడికి. కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా అమ్మాయిలు దొరకడం కష్టంగానే ఉంది. నేనే ఇప్పుడు వచ్చి ఈ టెస్ట్లో పాల్గొంటే అమ్మాయిని ఇస్తాడు ఆయన. మరి నాగతే ఇలా ఉంటే నా తర్వాత 3 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. ఈయన దగ్గర ఆయన తమ్ముడి దగ్గర కలిపితే అమ్మాయిలు సరిపోతారు. ఔరసపుత్రిక, తమ్ముని పుత్రికలు 2, మొత్తం సీతమ్మ, ఈ 4 సరిపోతారు. కానీ ఈ ధనుస్సున్నంతకాలం మా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం. ఎందుకని ఊర్మిడ వచ్చి ఏం అక్కే గొప్పదా, నేనేం తీసిపోయినా నేను కూడా విలక్కు పెట్టిన వాడినే పెళ్ళి చేసుకుంటానని ఆ ఊర్మిడ అని, శృతకీర్తి అని, మాండవి అంటే పాపం మా తమ్ముళ్ళు ఎక్కడ ఎప్పు పెట్టగలరు. మళ్ళా ఈ ధనుసుని ఇక్కడ విరిచి పారేస్తే ఇంక మళ్ళీ మా తమ్ముడికి పరీక్షల బాధ తప్పుతుందని ఈయన ఆ ధనుసుని కాస్త కొంచెం గట్టిగా లాగాడు. రామే బాహుబలం వివృణ్వతి. ఒక్కసారి ఎందుకు గట్టిగా లాగాడండి ఈయన? ఈ ధనుస్సున్నంతకాలం మా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం. ఎందుకని ఊర్మిడ వచ్చి ఏం అక్కే గొప్పదా, నేనేం తీసిపోయినా నేను కూడా విలక్కు పెట్టిన వాడినే పెళ్ళి చేసుకుంటానని ఆ ఊర్మిడ అని, శృతకీర్తి అని, మాండవి అంటే పాపం మా తమ్ముళ్ళు ఎక్కడ ఎప్పు పెట్టగలరు. మళ్ళా ఈ ధనుసుని ఇక్కడ విరిచి పారేస్తే ఇంక మళ్ళీ మా తమ్ముడికి పరీక్షల బాధ తప్పుతుందని ఈయన ఆ ధనుసుని కాస్త కొంచెం గట్టిగా లాగాడు. రామే బాహుబలం వివృణ్వతి. ఒక్కసారి ఎందుకు గట్టిగా లాగాడండి ఈయన? ఈ ధనుస్సు ఎక్కువ పెడితే ఏమవుతుంది? అదిగో ఆ అందమైన సీతమ్మని పెళ్లి చేస్తారు. ఇంకా సీతని పెళ్లి చేసేసుకోవచ్చును నేనని సీతమ్మని తలుచుకోగానే ఒకసారి రామచంద్రుడికి ఆనందం పెరిగిపోయి ఆ ఆనందంతో పాపం ఈ ధనుస్సు సత్తు ఎంత అని చూడకుండా లాగేటప్పటికి అది కాస్త పుట్టుకొని విరిగి రామచంద్రుడు వల్లీ భంజం భంజమైథిలి కన్నగా చెప్తారండి భట్టారకులు. వల్లీ భంజం ధనుస్సుని రామచంద్రుడు ఎలా ఎక్కుపెట్టాడంటే ఒక లతకు ఏదైనా చీడ పట్టిందంటే గోటితోటి ఎలా తెంపుతామో అలా విరిచి పారేశాడు ఈ ధనుస్సుని. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతోంది? ఓహో, రామచంద్రుడికి చేతికి ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే మనవాడి చేతిలో పడితే మోక్షమే. కనుక విల్లు చేతిలో పడితే మోక్షమేనా? మరి పరశురాముడు వివాహం అయిన తర్వాత వెళుతుంటే ఆకర్షక ఆర్ముగమిదం గరుడధ్వజస్య ఆయన ఓ ధనుసు ఇచ్చాడు. రామచంద్ర ఎక్కుపెట్టు, ఎక్కుపెడితే నువ్వు వీరుడి, నాతో యుద్ధం చేయడానికి యోగ్యుడివి అని నిర్ధారించుకుని యుద్ధం చేస్తానన్నాడు. ఎన్ విల్వలి కండు పో ఏమన్నాడండి ఆయన? నా వింటి బలాన్ని చూడు అని వచ్చాడు పరశురాము. ఏమైంది ఆఖరికి? ఆయన తపస్సు కూడా పోయింది ఇంటితోటి పాటుగా. ఆయన తవత్తయి తపస్సును కూడా ఎదురుగా లాగివారేశాడు కదా రామచంద్రస్వామి. కనుక మరి అప్పుడు ధనుస్సు విరిగిందా? విరగలేదు. ఎక్కువ పెట్టాడు ఈయన, బాణం సంధించాడు. ఎందుకు విరగలేదో పరశురాముడు రామచంద్రుడికి చెప్పినట్టుగా కంబనాడ్డాడు. కంబరామాయణంలో చెబుతా, అవును స్వామి, ఇంత భీషణ పరాక్రమం కలిగిన వాని చేతిలో నిలబడాలంటే నీ ధనుస్సు అయితే నిలబడుతుంది తప్ప మరొక ధనుస్సు అయితే నిలబడుతుందా? అందుకే ఆ ధనుస్సు విరిగిపోయిందయ్యా, ఈ ధనుస్సు నిలబడిందయ్యా, కారణం ఇది అంట. ఇది కారణం కావచ్చు. బోధాయన రామాయణం ఆయన ఓ అందమైన కారణం చెప్పాడు. తద్బ్రహ్మ మాతృవధపాత్
క్షత్రాంతగారి. ఈ ధనుస్సు అనుకుంటోందిట, ఈ జనకుడి దగ్గర నేనున్నాను, ప్రతివాడు ఓసారి రావడం, భ్రాంతి తీరక ఓసారి నన్ను ముట్టుకోవడం, ఓసారి ఇలా వీపు ఊపి చూడడం, అబ్బో చాలా బరువు ఉందండి మన వల్ల కాదు అని వెళ్ళిపోవడం. ఏంటి ఇలా ప్రతివాడు రావడం, నన్ను ముట్టుకోవడం. అసలు ఎవడైనా ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెట్టేవాళ్ళు ఎవడైనా ఉన్నారా నన్ను ఈ లోకంలో? ఉన్నారు, ఇద్దరున్నారు. ఎవరా ఇద్దరు? ఒక ఆయన ఈ ధనుస్సును వాడినవాడు పరమశివుడు, ఆయన ఎక్కువ పెట్టినవాడు. ఎక్కువ పెట్టగలిగిన వాడెవరు? పరశురాముడు. ఆయన వైష్ణవ చాపాన్ని అలవాట్లో ఉన్నవాడు కనుక ఆయన అయితే ఎక్కువ పెట్టేయగలరు. అయితే ఇప్పుడు ఎవళ్ళు ఎక్కువ పెట్టకపోతే ఈ జనక చక్రవర్తికి ప్రాణం విసిగి, ఎందుకండి బాబు ఈ పురాతన వస్తువుని మా ఇంట్లో పెట్టుకోవడం, మీరైతే ఆయన కొంచెం ఉపయోగించుకుంటారని ఆ పరశురాముడికి కనుక ఇస్తే ఆ పరశురాముడు నన్ను పట్టుకుంటాడేమో, అమ్మో పరశురాముడి చేతిలో పడతామా మనం? ఏం పరశురాముడి చేతిలో పడితే ఏమైనా ప్రమాదం కాదా? మరి ఇంతకాలం నేను ఎవరి చేతిలో ఉన్నానో తెలుసునా? తద్బ్రహ్మ వధపాతకి అనమాట. బ్రహ్మ మాతృవధపాతకి కరసంగమ పాపభీత్యా ఐశం ధను నిజతనుర్ముమోచ రఘునందన పాణితీర్థే. ఏమనగా చెప్పారండి. ఏమంటుంది ఈ ధనుసు? ఏమనుకుంటోందిట? ఇంతవరకు నన్ను పట్టుకున్నవాడు వాళ్ళ నాన్నగారైన బ్రహ్మదేవుడి తల తెంపినవాడు. అంటే బ్రహ్మదేవుడి శిరస్సును ఛేదించిన రుద్రుడు కదా పట్టుకున్నాడు. అంటే తండ్రి గారిని చంపిన వాడి చేతిలో ఇంతకాలం ఉన్నాను. రేపు వచ్చి ఒకవేళ పట్టుకోగలిగిన వాడు ఎవరు? తల్లి తల నరికిన పరశురాముడు వచ్చి పట్టుకుంటాడు. ఏమిటి ఇలా హంతకుల చేతిలో పడి ఉండడమేనా నా బతుకు? అంచేది నేనేదో గుట్టుగా నా ప్రాణాలు చాలించేస్తే ఇంకెవడి చేతిలోనూ పడకుండా ఉంటుంది. కానీ ప్రాణాలు చాలించాలంటే యోగ్యుడైన వాడు, మంచివాడు దొరకాలి కదా. ఈ రామచంద్రస్వామి కంటే గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారు? ఆయన ఎంత పవిత్రుడో, పాద రేణు సోకేటప్పటికీ అహల్య పర్యాయ పరమ అహల్య దేహ నిర్మాణ పర్యాయ పరమాణవ. రామచంద్రుని యొక్క పాద రజస్సుకు నమస్కారం. ఇవి ఎలాంటివి? అహల్యాదేహంగా పరిణమించిన పాద రజస్సు ఆయనది కనుక నువ్వు శిలని ముట్టుకుంటే శిల అంటే ఇతర పురాణాల ప్రకారం కంపం ధత్తే, వెళ్ళగానే ముట్టుకునేటప్పటికీ శిల కదలడం ప్రారంభించింది. ఇదేమిటి ఈ శిల ఏదో కదులుతోంది అనుకుని చూస్తే హరిహరి మార్చుకున్నాను వియుంతే కఠినత అని మళ్ళా చూసేటప్పటికీ ఇదేమిటి మృదుత్వాన్ని సంతరించుకుంటోంది. నారీ రూపమైతే ఒక స్త్రీలా మారుతోందే అని చూసేవాడికి అహల్య అయిపోయింది కదా. కనుక పరమాత్మ యొక్క పాదరేణువులే అంత పవిత్రమైనవంటే కరస్పర్శకి ఉండే గొప్పతనం చెప్పాలా. కనుక రఘునందన పాణితీర్థే దేహం ముమోత్, శరీరాన్ని విడిచిపెట్టేసింది శివధనుసు. చూచాడు ఈయన సీతాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన అని నలుగురు సోదరులు వివాహం చేసుకున్నారు. మరల తిరిగి అయోధ్య నగరానికి వచ్చే సమయంలో పరశురాముడు తారసిల్లాడు. ఆయనకు కూడా గర్వభంగం చేసి ఆయనను పంపించి వేసిన తరువాత అయోధ్య నగరానికి వచ్చి సీతాదేవితో విహరిస్తున్నాడు రామచంద్రుడు. ఎలా విహరిస్తున్నాడు? సీతారాముల దాంపత్యం ఎంత అనురూపంగా ఉంది అంటే ఆఖ్యాతి హృదయం హృద. ఒకళ్ళ విషయం ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళు ఎలా వాళ్ళు ఇచ్చి పుచ్చుకుంటున్నారు అంటే వాళ్ళ మనసులు మాట్లాడుకోవడమే కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కనబడదు. ఎంచేత ఈవిడ ముద్దరాలు మాట్లాడదు. ఆయన మహావిడియస్తుడు పాపం, అంచేత ఆయన మాట్లాడు. మరి ఇద్దరు మాట్లాడకపోతే వ్యవహారాలు ఎలా నడుస్తాయండి అంటే వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటాయిట. ఈవిడికి ఇది కావాలి కావసను, ఈయనకి పని చేయాలి కావసను అని హృదయాలే మాట్లాడుకుంటాయిట. హృదయాలు మాట్లాడుకున్నంతకాలం తగులేదు. మాట్లాడుకోవడం ప్రారంభిస్తే అది పోట్లాటగా పరిణమించే ప్రమాదం ఉంటుంది తప్ప హృదయాలు మాట్లాడుకోవడం. ఆఖ్యాతి హృదయం హృదా మనస్వీ తద్గత. ఏ అందంగా చెప్పాడండి ఈయన. మనస్వీ, మంచి మనసు కలిగినటువంటి వాడు. ఆయన మనసులో ఆవిడ ఎప్పుడూ ఉంటుంది, ఆవిడ మనసులో ఈయన ఎప్పుడూ. సరే అయోధ్యకు వచ్చారు.
వచ్చిన తర్వాత మరి ఇక్కడ వీళ్ళేదో పండగ అంతా చేసుకున్నారు. సీతారాములు ఇరువురిని గదిలోకి పంపించారు. పంపించిన తర్వాత రామచంద్రుడికి ఈ సీతమ్మను చూసిన తమకంలో ఎక్కడ చూసినా సీతమ్మే, ఎక్కడ చూసినా సీతమ్మే కనబడుతుంది. ఇప్పుడు ఆవిడతోటి ఏకాంతంలో మాట్లాడితే ఓ అత్తగారు వస్తూ ఉంటుంది, ఓ నెక్లెస్ చూపిస్తూ ఉంటుంది, సీత ఇది పెట్టుకోవే బాగుంటుంది అంటుంది. ఇలా వచ్చేపోయేవాడితోటి ఏకాంతం కుదరడం లేదు. ఆఖరికి ఏదో ఒకరోజు రాత్రి గదిలోకి పంపించారు. ఇప్పుడైనా ఏకాంతం దొరికిందనుకుని లోపలికి పెడుతుంటే ఆయన చూడగానే సీతాదేవి దూరం దూరం అని ఆవిడ దూరంగా జరగడం ప్రారంభం. అయ్యయ్యో ఏంటి ఈవిడిలాగా అని, ఏమ్మా ఏంటి అసలు చెప్పు అన్నాడు ఈయన. మీరు నాకు ఒక ఒట్టు పెడితే తప్ప మీతో మాట్లాడడం అంది ఆవిడ. ఓహో ఇప్పటి నుంచి ఆరంభమా, కానీ ఏమిటమ్మా నీ కోరిక అంటే మీరు అలా మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు, దగ్గరికి రావడాలు ముట్టుకోవడాలు మాత్రం కుదరదు అని. ఏమమ్మా మరి దగ్గరికి వచ్చి ముట్టుకుంటే ఏం ప్రమాదం అంటే ఏం చెప్పమంటారండి, మీ పాద రేణువులు సోకి ఓ రాయి ఆడదయిందిట, నా ఒంటి నిండా రవ్వలు కెంపులు అన్ని రాళ్లే, ఈ రాళ్లలో మీ చేయి సోకి ఏ రాయి అయినా స్త్రీగా మారితే ఆడు నాథా అందనుకోండి నా బతికేమైపోతుంది. కనుక జీవితంలో ఏ స్త్రీని వివాహం చేసుకోను, సీతాపతిగానే ఉంటాను అంటే అప్పుడు ఆలోచిద్దామంది. అనగానే రామచంద్రస్వామి నేను ఏకపత్ని వ్రతుడని చమత్కారంగా చెబుతారు మనకి. ఇరువురు విజహార బహూన్ ఋతూన్. రామాయణం అంటే నవరసములను చూపించిన కావ్యం. నవరసములు రామాయణంలో కనబడతాయి. కనుక శృంగారం క్షితినందిని విహరణే, సీతాదేవితోటి విహరించడంలో శృంగార రసాలని చూపించాడు ఆయన. వీరం ధనుర్భంజనే, ధనుస్సును విడిచినప్పుడు ఆ రామచంద్రుని యొక్క ముఖ కమలాన్ని చూస్తే ఎవడు లేడా మొనగాడని అన్న జనకుని మాటకు క్షత్రియ కుమారుడు గనక కోపం వచ్చి ఎర్రబడిన రామచంద్రుని ముఖ కవళికలు చూస్తే ఆయన వీరమేమిటో కనబడుతుంది. ఇలా నవరసములు చూపించాడు కదా. రసాల్లో ఏదో శృంగారం ప్రధానమైనటువంటిది అనుకునే వాళ్లకు ఎంత అందంగా వాల్మీకి మహర్షి వర్ణించాడండి. విజహార బహూన్ ఋతూన్, అనేక ఋతువులు విహరించిరి. అనేక ఋతువులు విహరించడం అనేక సంవత్సరాలు, సమాద్వాదశతత్రాహం ఉంది కదా, అనేక సంవత్సరములు విహరించిరి అని చెప్పచ్చునుగా. అనేక ఋతువులు విహరించిరి అంటాడు. అంటే అర్థం ఏమిటి, ఏ ఋతువులో ఎలాంటి వస్త్రములను ధరించి ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి పదార్థములను భుజిస్తూ విహరించాలో అవన్నీ రామచంద్రుడు పాటిస్తూ సీతాదేవితో విహరి. అసలు వాల్మీకి మహర్షియే బాలకాండ దగ్గరికి వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి ఆయనకి టీవీలో కనబడినట్టు చరిత్ర అంతా కనబడిపోతుంది బ్రహ్మగారి వరం వలన. ఆయన రామచంద్రుని చూసి ఏమిటి రాముడేనా ఇలా ఉన్నాడు సీతమ్మతో అనుకుంటున్నట్ట ఆయన. కనుక రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్. రామ అని ఊరుకోలేదు వాల్మీకి, తు అన్. ఈ తు అనేదాన్ని ప్రయోగించారంటే పూర్వం కంటే వేరుపాటుతనం అర్థం. కనుక రామచంద్రుడు సీతమ్మ ఇదివరకు రామచంద్రుడు అంటే ఆయన చూస్తే ఓ ఈయన మనుధర్మశాస్త్రం చదివాడా, ఈయన వ్యాకరణం చదివాడా, ఈయన వేదాంతం చదివాడా అనిపించేది. రామచంద్రుడు ఎప్పుడు సత్పురుషులతోటే సమావేశం. కానీ ఇప్పుడు సీతమ్మతో కూడిన రామచంద్రుడిని చూస్తే ఆహా ఆయన శృంగార శాస్త్రం చదివిన రాముడు. కనుక ఆ రాముడు వేరు, ఈ రాముడు వేరు. రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్, అనేక ఋతువులు విహరించదొడంగెను అని బాలకాండను మనకి మహర్షి ముగిస్తాడు.